Good morning, students. మన ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేశారు డేటాను ఉపయోగించి మన ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ నుంచి కొన్ని ఒక ప్రాబ్లం ఒకటి, తర్వాత ఇంకోటి ఏంటంటే మిస్సింగ్ టర్మ్ ఒక టేబుల్ ఇచ్చేసి వాటిలో వై వాల్యూస్ ఒకదాన్ని మిస్ చేసి దాన్ని కనుక్కోమని మిస్సింగ్ టర్మ్ చూశారు. ఇప్పుడు కూడా అదే మోడల్ ఒక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. చూడండి, ఎక్స్ వాల్యూస్ 1 2 3 4 5 6 7, తర్వాత వై వాల్యూస్ 2 4 8. ఇక్కడ 4కి ఇవ్వలేదండి. ఒక్కోసారి వాడు ఆ క్వశ్చన్ మార్క్ ఇస్తాడు, లేకపోతే డాష్ వదిలేస్తాడు. అంటే మనం కనుకోవాల్సిందంటే f(4) కనుక్కోవాలి. 5 కేమో 32, 6 కేమో 64, 7 కేమో 128. ఇది ఓకే. కమ్ టు ద సొల్యూషన్. ముందుగానే యాజ్ యూజువల్ గివెన్ టేబుల్ ఈజ్ given table is 1 2 3 4 5 6 7. ఇదేమో 2 4 8 డాష్, ఇదేమో 32 64 128. ఓకేనా. గివెన్ టేబుల్ ఈజ్ ముందుగా హెచ్ వాల్యూ చూసుకుందాం. వీటి వచ్చే కామన్ డిఫరెన్స్ అవుతుంది 1 2 3 4 5 6 7. కామన్ డిఫరెన్స్ 1 కాబట్టి హియర్ వీ హ్యావ్ హెచ్ ఈక్వల్ టు 1. తర్వాత మొత్తం ఎన్ని ఎంట్రీస్ వాడు ఎన్ని ఇచ్చాడు, మొత్తం ఉన్నాయి 7 ఉన్నాయి. 7లో వాడు ఎన్ని ఇచ్చాడు, 6 ఇచ్చాడు, వాడు మిస్ చేశాడు. 1 2 3 4 5 6 6 వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి దానికే రాసుకుంటారు. సిన్స్ అవుట్ ఆఫ్ 7 6 వాల్యూస్ ఆర్ గివెన్. మొత్తం 7లో 7 ఇచ్చారు కాబట్టి we have delta power 6 f of x equal to 0. ఏమంటే ఇప్పుడు డెల్టా పవర్ 6 అనగానే మనకు కావాల్సింది ఏంటి, ముందుగా 6c0 6c1 6c2 6c3 6c4 6c5 6c6 ఈ వాల్యూస్ మనకు కావాలి. ఆ వాల్యూస్ మనకి రావాలంటే మనం ఏం చూసుకోవాలి, పాసల్ ట్రయాంగిల్. ఇలాంటి ప్రాబ్లం కానీ పక్కన రఫ్గా మీరు ఏం చేస్తారు, ముందుగా పాసల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. ఏంటది 1 1 1 1 1 plus 2 1 plus 1 2 1. డెల్టా పవర్ 6 అన్నారు కాబట్టి ఈ ట్రయాంగిల్ ఎప్పుడు ఆపుతారు, 1 పక్కన 6 వచ్చేదాకా. 1 తర్వాత 1 plus 2 3 2 plus 1 3 1 1 4 6 4 1 తర్వాత 1 1 plus 4 5 10 10 5 1 తర్వాత 1 6 15 20 15 6 1. దాంతో అక్కడ 1 పక్కన 6 వేసేదాకా ఇవే 60 61 అప్ టు 66 వాల్యూస్. ఓకేనా. డెల్టా పవర్ 6 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న కాబట్టి ముందు మనకు కావాల్సిందంటే ఎక్స్పాన్షన్. డెల్టా పవర్ 6 ఎక్స్పాన్షన్ ఏమొస్తుంది, బైనామియల్ కోఎఫిషియంట్స్ మొట్టమొదటి 1 ఉంది. డెల్టా పవర్ 6 అన్నారు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 6h అంతేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 6h తర్వాత ప్లస్ తర్వాత ఏమో రావాలి మనకి, ముందు ప్లస్ కాబట్టి మైనస్ 1 తర్వాత ఏముంది మనకి 6 ఇంటూ ఎఫ్ ఆఫ్ 6h ఉంది. దాని ముందు ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5h. ఇది కూడా మీరు పక్కన రాసుకోవడం. తర్వాత మైనస్ తర్వాత ప్లస్ 6 పక్కన ఎంత ఉంది మళ్ళీ 15 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5h ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4h ప్లస్ రాసాం కాబట్టి మైనస్ 20 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3h మైనస్ తర్వాత మళ్ళీ ప్లస్ ఎఫ్ ఆఫ్ కాదు 20 పక్కన ఎంత ఉంది 15 మళ్ళీ 15 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h. ఆ తర్వాత ప్లస్ కాబట్టి మళ్ళీ మైనస్ 15 పక్కన 6 ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h చివరిలో ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఈక్వల్ టు 0. ఇది మనకి తెలిసిన ఎక్స్పాన్షన్. ఇది కూడా పక్కన మీరు రఫ్గా రాసుకుని ఏం చేస్తారు, దానిలో హెచ్చిన చోట 1 సబ్స్టిట్యూట్ చేయండి.
అంటే ఏమొస్తుంది దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ హెచ్ ఉన్న చోట 1 రాయండి ఎక్స్ ప్లస్ 6 మైనస్ 6 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 ఒకటి తక్కువ వస్తుంది 6 ఉంది కాబట్టి 5 మైనస్ 6 తర్వాత నెక్స్ట్ 15 ప్లస్ 15 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 ఆ తర్వాత మైనస్ 15 తర్వాత 20 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 మైనస్ తర్వాత ప్లస్ 20 తర్వాత 15 ఎక్స్ ప్లస్ 3 తర్వాత ముందే వస్తుంది ఎక్స్ ప్లస్ 2 తర్వాత మైనస్ 6 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. చాలా మంది ఇక్కడ జరిగే పెద్ద ప్రాబ్లం ఏంటంటే చెప్తారు ఇంతవరకు ఓకే కదా. ఒక్కోసారి ప్రాబ్లం ఇస్తారండి కదా ఇలా ఇచ్చాడు ఇవ్వగానే 1 2 3 4 4 కాబట్టి డెల్టా పవర్ 4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ ప్రాబ్లం మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఎందుకంటే నేను పేపర్ వాల్యూషన్ వెళ్తున్నాను కాబట్టి అక్కడ ఎన్నో రకాల స్టూడెంట్స్ ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు మొత్తం చూస్తున్నట్టు ఒకసారి ఇక్కడ చూడండి 1 2 3 4 4 ఇచ్చారు. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు హెచ్ వాల్యూ 1 కాబట్టి డెల్టా పవర్ 6 అని ఇంటూ రాస్తారు ఎక్స్ ప్లస్ 6 ముందు హెచ్ వాల్యూ 1 ఎక్స్ ప్లస్ 6 ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ఎక్కడ రాసుకుంటూ వెళ్తారు. అదేవిధంగా దీనికి రాయండి డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డెల్టా పవర్ 4 కాబట్టి ఏం చేస్తారు ఎక్స్ ప్లస్ 4 రాసుకుంటారు పాన్ 4 కాబట్టి 1 4 6 4 1 4C0 4C1 4C2 4C3 4C4 గుర్తుపెట్టి ఉంటారు అలాగే బాగానే ఉంటుంది ఇవి ఓకేనా. దాని ప్రకారంగా డేటా పవర్ 4 కాబట్టి ఇటువంటి ప్రాబ్లం లేదంటే హెచ్తో పని లేదు డైరెక్ట్గా డేటా పవర్ 4 కాబట్టి ఎక్స్ ప్లస్ 4 తర్వాత మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 తర్వాత మళ్ళీ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటాను సింపుల్గా. అంటే ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫార్ములా ప్రకారంగా ఒక మెథడాలజీ ప్రకారంగా కాకుండా లాజికల్గా డేటా పవర్ 4 కాబట్టి ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ అంతే అలా గుర్తుపెట్టుకుంటున్నారు. ఇలా చేస్తే ఆన్సర్ ఏమవుతుంది రాంగ్. ఇది ఎప్పుడు వస్తుంది మనకి డెల్టా పవర్ 6 అంటే ఎక్స్ ప్లస్ 6 ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ఇవి ఎప్పుడు వస్తుంది హెచ్ వాల్యూ 1 అయితే తప్ప హెచ్ వాల్యూ 1 అయితేనే ఇలా వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే హెచ్ వాల్యూ పట్టించుకోవట్లేదు. ఈ ప్రాబ్లం హెచ్ వాల్యూ ఎంత అంటే 2 4 6 8 10 హెచ్ వాల్యూ ఎంత 2 కామన్ డిఫరెన్స్ ఎంత అండి 2 అంటే ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి హెచ్ వాల్యూ 2 ఉండాలి. అంటే ఈ ఫామ్లో మీరు కంపల్సరీగా పక్కన రాసుకొని దానిలో హెచ్ ఉన్న చోట 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈ ఫామ్లో హెచ్ ఉన్న చోట 2 అంటే రాయాల్సిందండి ఎక్స్ ప్లస్ 4హెచ్ మైనస్ 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3హెచ్ అలా రాసుకొని హెచ్ బదులుగా 2 సబ్స్టిట్యూట్ చేసుకుని ఆన్సర్ చేయాలి. హడావుడి కడిగితే ఆన్సర్ పోతుంది జాగ్రత్త. అందుకే ప్రతి లెక్కలో మనం ఏం చేస్తున్నాం ముందు హెచ్ వాల్యూ రాసుకుంటున్నాం. ఓకే రాసారా నెక్స్ట్ ఏం చేయాలి ఇందా ప్రాబ్లంలో ఏం చేస్తారు ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 0 సింపుల్ ఎక్స్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి అన్నారు. అన్ని లెక్కలకి అలా కుదరదండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది కామన్ డిఫరెన్స్ 1 ఉంది ప్లస్ మొట్టమొదటి వాల్యూ ఎంత 1 ఇందా ప్రాబ్లంలో 0తో స్టార్ట్ అయింది. ఇందాక ప్రాబ్లం అంటే లాస్ట్ వీడియోలో లాస్ట్ క్లాస్లో అంటే మిస్సింగ్ టర్మ్ మీద ఫస్ట్ ప్రాబ్లం మనం చేసింది దానిలో ఎక్స్ మొదలు 0తో మొదలైంది కానీ ఇక్కడ దేంతో మొదలైంది 1తో మొదలైంది. మీరు అన్నప్పుడు ఏం చేస్తారంటే పుట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇంకా పక్కన ఎక్స్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ ఓకేనా పుట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇప్పుడు ఎక్స్ బదులుగా 1 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది therefore లేదా దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులుగా 1 సబ్స్టిట్యూట్ చేయండి ఎఫ్ ఆఫ్ 7 మైనస్ 6 ఇంటూ ఎఫ్ ఆఫ్ 6 ప్లస్ 15 ఇంటూ ఎఫ్ ఆఫ్ 5 minus 20 into f of 4 plus 15 into f of 3
minus 6 into f of 2 plus f of 1 equal to 0. ఓకే, ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. f of 7 ఎంతండి 128 minus 6 into f of 6 అంటే 64 plus 15 into f of 5 అంటే 32 minus 2 into f of 4 మనకు తెలియదు కనుక వస్తుంది అది 2 into f of 4 plus 15 into f of 3 అంటే ఎంత 8 minus 6 into f of 2 అంటే 4 plus f of 1 అంటే 2 ఈక్వల్ టు 0. దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేసి f of 4 వాల్యూ చెప్పండి. ఓకే, అదే మిస్సింగ్ టర్మ్ అవుతుంది. జాగ్రత్త లెక్కలు చూడగానే ముందు మీరు గమనించాల్సిందల్లా హెచ్ వాల్యూ ఏమిటి, హెచ్ వాల్యూ గమనించకుండా లెక్కలు చేసుకుంటే ఆన్సర్ పోతుంది. ఇక్కడ హెచ్ వాల్యూ 1, ఇందాక మన ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. హెచ్ వాల్యూ 2, వాడు హెచ్ వాల్యూ 1 ఇచ్చినా సరే, 2 ఇచ్చినా సరే, 3 ఇచ్చినా సరే మీకు తెలియాల్సిందల్లా డెల్టా పవర్ 6 అవన్నీ ఉన్నాయి కదా. ఈ లెక్కలో 6 వాల్యూస్ డెల్టా పవర్ 6 అన్నాడు. ఒకవేళ 5 ఇచ్చారనుకోండి, డెల్టా పవర్ 5 దాకా రాసుకుంటారంటే ఈ వాల్యూస్ కావాలి మనకి 5C0 5C1 అనేది. ఆ తర్వాత బైనామియల్ ఎక్స్పాన్షన్ డెల్టా పవర్ 5 డెల్టా పవర్ 4 అది డెల్టా పవర్ 5 అన్నాం ఇందాక. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా పవర్ 5 f of x అంటే f of x plus 5h, హెచ్తోనే ఫామ్లో పక్కన రాసుకోండి మీరు. minus 5 into f of x plus 4h plus 10 into f of x plus 3h, మళ్ళీ ప్లస్ మైనస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ప్లస్ మైనస్ మళ్ళీ minus 10 into f of x plus 2h minus 5 into f of x plus h ప్లస్ f of x equal to 0 పక్కన రఫ్గా రాసుకొని దానిలో h బదులుగా 2 సబ్స్టిట్యూట్ చేసుకుని, అది కూడా ఎప్పుడు వాడు ఇచ్చిన ప్రాబ్లంలో ఇంటర్వెల్ డిఫరెన్స్ 2 ఇచ్చినా 3 ఇచ్చినా ఒకసారి x వాల్యూ 3 6 9 10 12 15 అంతలో ఇచ్చారనుకోండి, అప్పుడు 3 ఉన్నట్లు. ఈ ఎక్స్పాన్షన్లో h బదులుగా 3 సబ్స్టిట్యూట్ చేసుకొని చాలా నీట్గా కొట్టువేతలు లేకుండా జాగ్రత్తగా ప్రజెంట్ చేస్తే మనకి కొట్టువేతలతోనూ రబ్బులతోనూ చేస్తే దిద్దేవాడికి కూడా ఎలా ఉంటుందంటే కొంచెం కన్వీనియంట్గా ఉండదు, మంచి ఇంప్రెషన్ పడదు. ఓకేనా, నీట్గా పేపర్లో పక్కన ఈ టేబుల్ ఒకటి, ఈ పాస్కల్ ట్రయాంగిల్ బైనామియల్ మీరు రాసే మొత్తం ఎక్స్పాన్షన్ ఏది హెచ్తో ఫామ్ రాసేవి అవి ఎగ్జామినేషన్లో కనబడాల్సిన అవసరమే లేదు. మీరు ఎట్లా ఏం చేస్తారంటే ప్రాబ్లంకి ఆఖరి పేజీ చివరిలో రఫ్ వర్క్ పెట్టుకుంటారు కదా, అక్కడ నీట్గా రఫ్ వర్క్ని పెట్టేసి నీట్గా హెడ్డింగ్ పెట్టుకుని రాయండి, రఫ్గా చేసి రాయండి. దానిలో హెచ్చిన చోటగా ఏ వాల్యూ కావాలో సబ్మిట్ చేసుకొని కింద సబ్మిట్ చేసి ప్రజెంట్ చేయండి. లెక్కలకి హడావుడి పడకుండా, మనమే హడావుడి పడాల్సిన పని లేదు. మీరు హడావుడి పడ, ఎందుకంటే ఇవంతా సింప్లిఫికేషన్స్. ఓకేనా, ఏ ఒక్క వాల్యూ రాంగ్ వచ్చినా ఆన్సర్ పోయినట్లే గుర్తుపెట్టుకోండి. ఈ న్యూమరికల్ అనాలిసిస్లో చివరి ఆన్సర్ ఒకటి, మధ్యలో ప్రొసీజర్, దాంతో మాత్రమే కాదు ఈ మధ్యలో వచ్చే ఆన్సర్ కూడా ఉన్న మిస్టేక్లు ప్రతి స్టెప్ చూస్తారు. ఇక్కడ పేపర్ వాల్యుయేషన్లో న్యూమరికల్ అనాలిసిస్లో అది ఎంత ఈజీగా ఉంటుంది, ఈ పేపర్ వాల్యుయేషన్ అంత టఫ్గా చెప్తారు దాన్ని. కాబట్టి కంగారేం పడకుండా మీరు హడావుడిగా మొత్తం రాసి 10 లెక్కల్లో 6 లెక్కలు తప్పు చేయడం కన్నా, ఓకేనా, 10 లెక్కల్లో 6 లెక్కలు తప్పు చేసి 4 కరెక్ట్ చేయడం కన్నా నిదానంగా రాసి 7 లెక్కల్లో 6 కరెక్ట్ చేయడం బెటర్. సరేనా, నిదానంగా చేయండి. 3 అవర్స్ ఉంటుంది ఎట్లా ఎగ్జామినేషన్లో. ఓకే, దీన్ని సింపుల్ చేసి f of 4 వాల్యూ కనుక్కోండి, దాంతో మిస్సింగ్ టాపిక్ అనేది అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మిస్సింగ్ కాన్సెప్ట్ అయిన తర్వాత ఫార్వర్డ్ డిఫరెన్స్ గురించి మొత్తం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్స్ యొక్క అప్లికేషన్స్. ఓకే, దానిలో మొట్టమొదటి అప్లికేషన్ ఏంటంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకే, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏమిటంటే, ముందు ఫార్ములా రాస్తున్నాను. f of x equal to f of x naught plus u into delta f of x naught plus u into u minus 1 by 2 factorial
delta square f of x naught plus u into u minus 1 into u minus 2 by 3 factorial delta cube f of x naught plus 1 plus ಈಗ ಹಾಗಾದ್ರೆ u into u minus 1 into u minus 2 and so on u minus of n minus 1 by n factorial delta power n f of x naught. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా మన ఇంటర్పోలేషన్ టాపిక్లో ఎస్ఏ క్వశ్చన్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. వీటి ముందు డెరివేషన్ చేసుకుంటూ చూసారు కదా, ఇప్పటిదాకా చేసిన డేటా ముందు డెరివేషన్స్ వాటిలో వాడు ఏం చేస్తారంటే ఒకసారి ఎస్ఎస్కి 4% ఒకేసారి ఇస్తాడు. ఓకేనా, అంటే 4 బిట్లు ఇందాక లాస్ట్ కాబట్టి బిఫోర్ లాస్ట్ వీడియో అనుకుంటా ప్రూవ్ దట్ యూఎక్స్ ఈక్వల్ టు సమ్ యూఎక్స్ మైనస్ 1 ప్లస్ అని చెప్పి డెల్టా ఇంటూ యూఎక్స్ మైనస్ 2 ఒక డెరివేషన్ పార్ట్ ప్రూవ్ చేసాం. అది అలాంటి డెరివేషన్ 3-4 ఇచ్చేసి ఒకే బిట్లో ఇచ్చేసి ఎస్ఏ కలుగుతారు, లేదా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకేనా, అంటే ఇక్కడ నుంచే ఎస్ఏస్ ఉంటాయని నేను చెప్పట్లేదు, వీటి ముందు కూడా ఎస్ఏ ఉన్నాయి. అవన్నీ మనకి ఏంటంటే షార్ట్ ఆన్సర్ కనిపిస్తాయి తప్ప ఎగ్జామినేషన్ వాడు ఏం చేస్తారంటే ఒక్కొక్కటి షార్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు, ఒకవేళ 5 మార్క్స్ వదిలేస్తే, లేదా వాటిని 2-3 క్వశ్చన్లు మనం 3-4 బిట్లు కలిపి ప్రూవ్ ద ఫాలోయింగ్ అని 1 2 3 4 ఇచ్చేది మొత్తం 4 కలిపి ఒక ఎస్ఏ కింద ఇస్తారు, వాడి ఇష్టం. ఓకే, సో చూడండి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ముందు ఫార్ములా ఇది. మనకి ఫార్ములా వాడు గుర్తుంటేనే మనం నెక్స్ట్ మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏలు కలుగుతారు. ఆ ప్రాబ్లమ్స్ మనం చేయడానికి ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ముందు, అందుకే ముందు ఫార్ములా రాశాను. థియరీ అంతా రాయకుండా ముందు ఫార్ములా చూడండి. f of x equal f of x naught plus u into delta f of x naught plus u into u minus 1 by 2 factorial delta square f of x naught plus u into u minus 1 into u minus 2 by 3 factorial delta cube f of x naught plus so on plus u into u minus 1 into u minus 2 and so on u minus of n minus 1 by n factorial delta power n f of x naught. ఇది మన న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. డైరెక్ట్గా ఫార్ములా కంటే ముందు ఇంట్రడక్షన్ పార్ట్ రాయాలి. దీనిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటిది, లెట్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్ which takes the values మన ఇందాక టేబుల్ వేసినప్పుడు ఎక్స్ వాల్యూస్ ఉంటాయి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఉంటాయి. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అంటే వీటిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h అండ్ సో ఆన్ అవే. లెట్ y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఎ ఫంక్షన్ which takes the values f of x naught plus h, f of x naught plus 2h and so on, f of x naught plus n minus 1 into h. ఇవన్నీ కరస్పాండింగ్ టు ద వాల్యూస్ ఆఫ్ x naught plus h, x naught plus 2h and so on, x naught plus n minus 1 h. ఒకేసారి ఇవన్నీ కూడా అంటే మనకి ఈక్వల్ డిస్టెన్స్ వాల్యూస్ which are equidistant వీటి మధ్య కామన్గా ఈక్వల్గా ఉంటాయి డిఫరెన్స్ వాల్యూస్. దెన్ అని చెప్పి ఫార్ములా ఇది కంప్లీట్గా న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఏంటి, లెట్ y ఈక్వల్ f of x be a function which takes the values f of x naught plus h, f of x naught plus 2h and so on, f of x naught plus n minus 1h corresponding to the values of x naught plus h, x naught plus 2h and so on, x naught plus n minus 1 into h which are equidistant. ఇవన్నీ x naught నుంచి అంటే కాదు, వీటి మధ్య కామన్ డిఫరెన్స్ అంతా h. దెన్ ఇది ఫార్ములా f of x equal f of x naught plus u into delta f of x naught plus u into u minus 1 by 2 factorial delta square f of x naught plus u into u minus 1 into u minus 2 by 3 factorial delta cube f of x naught plus so on plus last term
u into u minus 1 into u minus 2 and so on, u minus of n minus 1 n factorial delta power n f of x naught. నెక్స్ట్ వీడియోస్లో వీటి మీద ప్రాబ్లమ్స్ తర్వాత ఎగ్జామినేషన్లో ప్రాబ్లమే కాకుండా దీని ప్రూఫ్ డెరివేషన్ అడుగుతారు. స్టేటెడ్ ప్రూఫ్ న్యూటన్స్ ఫార్ములా ఇంటర్పోలేషన్ ఫార్ములా అడుగుతారు. అంటే ఫార్ములా కూడా మనమే రాసుకోవాలి అంటే ఇదే స్టేట్మెంట్ అవుతున్నప్పుడు స్టేటెడ్ ప్రూఫ్ న్యూటన్స్ ఫార్ములా ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటారు. అప్పుడు ఇదంతా స్టేట్మెంట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఏం చేయాలి మనం ప్రూఫ్ రాసుకోవాలి.